ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్, నేను మీ కే విజయ భాస్కర్. ఈ సభా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అనుభవమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ ప్రతిభా పురస్కారాలకి పట్టం కట్టే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వాల్మీకి ఉద్యోగ సంక్షేమ సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే వాల్మీకి ఉద్యోగ సంక్షేమ సంఘ వారు అక్కలప్ప గారికి, అలాగే మన ప్రధాన కార్యదర్శి చైతన్య గారికి, కోశాధికారి పవన్ కుమార్ గారికి, వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, మన వాల్మీకి జాతి ముద్దుబిడ్డలైనటువంటి విద్యార్థులకు, ఇంతటి ప్రతిభ కనబరిచిన ఈ ప్రతిభా పురస్కారాలకు పట్టం కట్టే విషయంలో నా వంతు సహాయ సహకారాలు అడిగి మీ అందరికీ ఇలా సహాయం చేయడానికి నన్ను ముందుకు తెచ్చిన మన బావ అక్కలప్ప గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు గారు. అలాగే దయచేసి పిల్లలు తల్లిదండ్రులని కష్టపెట్టకండి. దయచేసి మీ అందరికీ ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను, చిన్నవారైనా. ఎందుకంటే ఈరోజు మొన్న అనాథాశ్రమానికి వెళ్ళాను. అక్కడ చూస్తే తల్లిదండ్రులు, పిల్లలేమో ప్రయోజకులైనారు, తల్లిదండ్రులేమో అనాథాశ్రమంలో ఉన్నారు. అందుకే ఇప్పుడు నాకు ఒక చిన్న పద్యం గుర్తుకొస్తుంది. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసులు, నష్టపెట్టబోకు నాన్న బలనలు, తల్లిదండ్రులన్న దైవ సంబూతులురా, లలిత సుగనజాల తెలుగు భాగాన్ని ఒక పద్యం వినే ఉంటారు. దయచేసి అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులని సుఖపెట్టాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇష్టంగా మిమ్మల్ని ఒక స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఎంతో ఆశతో ఉంటారు. దయచేసి అలాంటి మంచి మనసున్న తల్లిదండ్రులను ఒక స్థాయిలో, వాళ్ళు అనుకున్న స్థాయి కంటే ఇంకా మంచి స్థాయిలో ఉండి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులని సంతోషపరచాలని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ బాబు గారు. మాట్లాడాలంటే ఊపేసినారు. అలాగే మా సీనియర్ ఉద్యోగస్తులు, జిల్లాలో ఒక ప్రముఖమైన వ్యక్తి రాము గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్ సార్.